వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే దయాదుల మధ్య ఏర్పడిన భూ తగాదాల వల్ల విశ్రాంత రైల్వే ఉద్యోగి రాజేష్ అనే వ్యక్తిని దారికాచి పట్టపగలే దారుణ హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజేశంకు తన సమీప బంధువులతో గత కొంతకాలంగా భూ తగాదాల వల్ల తరచూ గొడవలు జరుగుతుండగా గ్రామ శివార్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేశంను వెంబడించి దయాదులు దారి కాచి బండరాయితో తలపై మోదీ హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్కడ భూమి చూయించుతా భూముల కాడ లోలులు ఉన్నాయి. సార్ వస్తాడు, గిరిజవారి సారు కరెంటు అయిన వస్తాడు, అవి రెండు చూయించేస్తా అని చెప్పిండు. వచ్చిండు ఇది దాన్ని. ఇది ఎప్పటి నుండి నడుతుందమ్మా ఈ భూమి? ఈ భూములో 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళకు నడువు 5-6 ఏళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, కేసులు నడుపుతాడు. అయితే ఇవాళ కరెంటు వాళ్ళు వస్తారు, ఆ కరెంటు వాళ్ళకు చూయించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు. అక్కడ ఆ భూమి చూయించి వస్తా సార్ వస్తాడని వచ్చిండు. 12 అయింది వచ్చిండు. వచ్చినాక ఇక్కడ ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు. ఇవాళ నాకు చూసి చెప్పేదాకా తెలియదు. అనుమానం అంటే భూములలో అది కాయలోళ్ళకు బీజేపీ రాజయ్య అన్న బీజేపీ రాజయ్య ఎక్కువ చేసుకున్నారు భూములు. ఆ ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి, సార్ వస్తాడు చూయిస్తా, భూమి కాడ చూయిస్తా, ఈ కరెంటు కాడ చూయిస్తా అన్నాడు. వచ్చిండు. ఇక వచ్చినాక ఈ పొలం కాడికి ఇంకా అక్కడ ఉన్నది మాకు ఎర్రగుంట కాడ. ఆడ ఎక్కువ చేసుకున్నారు భూమి, ఆడ సార్ వస్తాడు, ఆయనకు ఆడ చూయిస్తా, ఈడ కరెంట్ కాడ చూయిస్తాను గాజుబాయి చూడు ఆడ చూయిస్తానని వచ్చిండు. ఇక్కడనే అయిపోయింది. అంటే కోర్టు వ్యవహారం ఉన్నది ఈ భూమి అని చెప్పి తెలిసింది. కోర్టు వ్యవహారం ఉన్నది, పంచాయతీలు నడిచినాయి, అన్ని జరుగుతున్నాయి. ఇలా పెద్ద సార్ వస్తాడు, కరెంట్ సార్ వస్తాడు, భూములు చూసే గిరిజవారి సార్ వస్తాడు, ఆడ భూమి చూపిస్తా, ఈడ కరెంట్ కాడ చూయిస్తానని వచ్చిండు. ఇది జరిగింది. కర్నూలు విజయసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అండదండలతో రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలలో జగన్ సాగించిన సైకో పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న పదవి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండి ప్రతి నెల అప్పులు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాలా తీయించారు. అలాంటి పరిస్థితులలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్న పాలన అనుభవంతో ఎన్నో అసాధ్యమైన అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకొని పాలనను గాడిలోకి తీసుకొచ్చారని, అసాధ్యులను సైతం సాధ్యం చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 100 రోజులు అయిపోయింది. 100 రోజుల పరిపాలన ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్. కూటమి ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ 100 రోజుల్లో చెప్పిన పని పూర్తి సక్సెస్ అయినాయి. సూపర్ సక్సెస్లో కొన్ని ఇచ్చాడు,
కొన్ని తొందరలో కూడా అయిపోతున్నాయి. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు, పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని ఇవ్వాలి, అవి కూడా జరుగుతాయి. ఇన్ని చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్న వ్యక్తి భారతదేశం నంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చెప్పిన మాట పేద ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దాన్ని నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ 100 రోజుల పరిపాలన చూస్తుంటే చరిత్రలో ఏ ఒక్కరు కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చిన 100 రోజులు ఇంత పూర్తి చేసే వ్యక్తి ఏ నాయకుడు భారతదేశంలో లేడు. చంద్రబాబు విజన్, చంద్రబాబు నాయుడు ముందు చూపు ఏ ఒక్క నాయకుడికి లేదు. చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉంది కాబట్టి ఆదాయం ఎట్లా తేవాలి, ఖజానా ఎట్లా నింపాలి, పేద ప్రజలు ఎట్లా ఆదుకోవాలి, పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి, పేద ప్రజల యొక్క వాళ్ళ ఆకలి ఏ విధంగా తీర్చాలి అనే శక్తి, యుక్తి చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టే ఈ రాష్ట్రం 100 రోజుల్లో చంద్రబాబు ప్రజల మన్ననుకొని ప్రజల గుండెల్లో ఆరాధ్య ధైర్యంగా నిలిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో జరిగిన మీటింగులో, కూటమి మీటింగులో పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. అసలుకు ఇంత సక్సెస్గా ఇంత కష్టపడినటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. అదేవిధంగా ఏ విధంగా అయితే విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయి మురుగునీటిలో కానీ లెక్క చేయకుండా 10 రోజులు కుటుంబాన్ని వదిలేసి, ఇల్లు వదిలేసి ప్రజల ముందుండి రాగా ఈ యొక్క అమరావతిని రక్షించినటువంటి మహానాయుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు. అదేవిధంగా అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వస్తుంది, అమరావతిని పూర్తి నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రమని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇసుక తీసే పడవల బోట్లను ఒక్కొక్క 50 టన్నులు మోసే 50 టన్నులు కలిగినటువంటి బోట్లను ఢీకొట్టించి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ కూల్చేదానికి నాశనం చేసేందుకు కుట్రమనేటటువంటి దుర్మార్గుడు, దుష్టుడు. ఈ దేశానికి ఇటువంటి దుర్మార్గు, ఇటువంటి ముఖ్యమంత్రి అయినాడే, ఇటువంటి దుర్మార్గు ఓటు వేశామే, ఇటువంటి చెత్త నాయకుడు, చెత్త ముండా కొడుకు, ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ఎందుకు పుట్టాడని చెప్పేసి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం కాకుండా నీవు ప్రజలను కాపాడే వ్యక్తివే, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివే, నీవు ప్రకాశం బ్యారేజ్ కూలుస్తావా, ఇంత కుట్ర పన్నుతావా? అందుకనే చంద్రబాబు నాయుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మనస్ఫూర్తిగా ప్రజల తరపున అడుగుతున్నా, నేను ఒక ఓటర్గా అడుగుతున్నా. ఇవాళ సార్ మీరు దయచేసి ఇవాళ ప్రకాశం బ్యారేజ్ను కూల్చేదాన్ని కుట్రమని జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టద్దండి. 100 రోజుల మీ పరిపాలన విధానంలో ఇది కూడా ఒకటి చేర్చి ఈ దుర్మార్గుని తగినటువంటి శిక్ష విధించాలా. ఈ దుర్మార్గునికి చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి తప్పులు చేసినటువంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల యొక్క ప్రాణాలు బలికొట్టి రాజధాని ఉన్నటువంటి అమరావతిని పూర్తిగా నీటిపాలు చేయాలని కుట్రమన్నటువంటి ఈ దుర్మార్గుని చరిత్రలో మర్చిపో విధంగా శిక్ష విధించాలి. ఇది ప్రజల కోరిక. ఇది ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. దయచేసి దీన్ని వదిలిపెట్టద్దండి. ఎందుకంటే ఒక్కరిగిన బుద్ధి చెప్తే చరిత్రలో మళ్ళీ ఏ ఒక్కడైనటువంటి పని చేయడు. అందుకనే పరిపాలన బ్రహ్మాండం జరుగుతూ ఉంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు. పెరోల్పై బయటకు వచ్చి దొంగతనం చేసిన పాత నేరస్తుని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. నేరస్తుడు అలీం ఈ నెల 17న విద్యానగర్లో ఆటోనగర్లో చోరీ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో సీఐ కర్ణాకర్ సిబ్బందితో పట్టణంలో గాలింపు చేపట్టి నిందితుడు అలీంను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అలీం ఫోక్సో కేసులో శిక్ష పడి పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడని డీఎస్పీ తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యానగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అబైజ్ అనే ఒక వ్యక్తి 2 టౌన్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనికి గల ఆటో బేరింగ్ నెంబర్ AP01X7797 తన ఆటోను 17th రోజు రాత్రి 10 గంటలకు ఇంటి ముందట పార్క్ చేసి ఆ రోజు 17th రోజు నైట్లో ఇంట్లో పడుకొని ఉదయం అంటే 18th రోజు ఉదయం 6 గంటలకు లేచి చూసేసరికి అతను ఆటో అక్కడ ఇంటి ముందట నుండి మిస్ అయిపోయింది. ఎవరో గుర్తులేని దొంగలు ఆటోను దొంగిలించారని చెప్పి అతడు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో దొంగతనం కేసు నమోదు చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తు బాధ్యతను విష్ణు ప్రకాష్ ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ విష్ణు ప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ఐడి పార్టీ రమేష్ మిగతా సిబ్బంది దీనిలో ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఆటోను కుర్షీనగర్లో సిడబ్ల్యూసి గోడౌన్ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది.
ఆటోతో పాటు ఆటోను దొంగిలించిన వ్యక్తిని కూడా సయ్యద్ అలీం ఏజ్ 37 years, ఇతని చోటా తలాబ్ ఆదిలాబాద్, ఇతన్ని కూడా ఆటోతో పాటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆటో దొంగిలించిన వ్యక్తి సయ్యద్ అలీంను ఇంట్రాగేషన్ చేయగా ఈ ఆటోను తనే దొంగిలించినట్టు నేరం ఒప్పుకోవడం జరిగింది. అతని ఇంట్రాగేషన్లో కొన్ని కొత్త విషయాలు తెలియడం జరిగింది. అతడు ఇంతకుముందు 2014లో లింగాపూర్ PS ఆసిఫాబాద్ డిస్టిక్లో ఒక ఆటో దొంగతనం చేసి జైలుకు వెళ్ళినట్టు చెప్పడం జరిగింది. ఆ కేసు కోర్టులో నిరూపమై అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడ్డది. ఆ జైలు శిక్ష అనుభవించడం జరిగింది అతడు. దాని తర్వాత 2016లో ఆదిలాబాద్ రూరల్ PS లిమిట్స్లో ఒక మైనర్ బాలిక 14 మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో అప్పుడు రేప్ కేసు మరియు పోక్సో కేసు కూడా అతనిపై నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. అతనికి 2019లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆనరబుల్ పోక్సో కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. 1000 రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష పడ్డ తర్వాత ఈ నేరస్తునికి నిజామాబాద్ జైలుకు పంపడం జరిగింది. నిజామాబాద్ జైల్లో 2019 నుంచి 22/10/22 వరకు అతడు ఈ కన్విక్షన్ పీరియడ్ అనుభవించడం జరిగింది. 22/10/22 రోజున అతడు జైలు అథారిటీస్కు పెట్టుకున్న రిక్వెషన్ మేరకు షూరిటీస్ తీసుకొని అతనికి 30 days పెరోల్ ఇవ్వడం జరిగింది. ఆ 30 days పెరోల్పై అతడు వచ్చిన తర్వాత అతడు ఆన్ రిక్వెస్ట్లో మళ్ళీ 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 15 days పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అతడు జైల్లో 7/12/22 రోజు తిరిగి రిపోర్ట్ చేసి జైలుకు లోపలికి వెళ్లాల్సి ఉండే అతడు అప్పటి నుంచి పెరోల్ నిబంధనలు ఉల్లంఘించి జైలుకు రిపోర్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దాని ప్రకారం నిజామాబాద్ జైలు అథారిటీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఇతడు పెరోల్పై వచ్చి పరారైనట్టు కేసు నమోదైంది. ఆ క్రైమ్ నెంబర్ 36/24 అండర్ సెక్షన్ 224 IPC ఇన్ బోధన్ PS. అప్పటి నుంచి జైలు అధికారులు మరియు బోధన్ పోలీసులు ఇతని గురించి దాదాపు 2 years నుంచి ఇతను పట్టుకోవడం గురించి చాలా తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి దొరకకుండా ఇతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అంటే జైల్లో దాదాపు ఇంకా 7 years కన్విక్షన్ పీరియడ్ను తప్పించుకోవడానికి ఇతడు ఉద్దేశపూర్వకంగా జైలు అథారిటీస్కు మోసం చేయడంతో పాటు ఆనరబుల్ కోర్టు ఇచ్చిన జైలు శిక్షను కూడా తప్పించుకోవడానికి ఇతడు తిరుగుతూ మరీ ఈరోజు ఈ ఆటో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఆటో వర్త్ ₹1 lakh. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 115 సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు గురవుతున్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న తూములు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు అవి విరిగిపోయి వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా శిథిల స్థాయికి చేరుకున్న ఇరుకు వంతెన గురించి ఏ ప్రభుత్వం గాని నాయకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శిథిల స్థాయికి చేరుకున్న వంతెనపై దృష్టి సాధించి తొందరగా నూతన వంతెనను నిర్మించాలని గోకవరం గ్రామ ప్రజలు, వాహనదారులు అలాగే ప్రయాణికులు కోరుతున్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడి భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ వారుచే అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి బాయ్స్ హై స్కూల్లో క్రీడా పోటీలను అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత బయటకు రావాలి అంటే విద్యార్థులను క్రీడా నైపుణ్యం కలిగి ఉండాలి. పూర్తిగా చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ సతీ దేవదానంద రెడ్డి గారు అలాగే బాబా గారు వారిని మాట్లాడవలసింది. ఆంధ్రప్రదేశ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను అనపర్తిలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత బయటికి రావాలి అంటే తప్పనిసరిగా విద్యార్థుల్ని క్రీడల్లో భాగస్వామ్యం చేయాలి. పూర్తిగా చదువుకే పరిమితం కాకుండా, పూర్తిగా ఉపాధికే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాల్లోని సృజనాత్మకత సాధించాలి. వారి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కావాలి అంటే క్రీడలు తప్పనిసరి. అదేవిధంగా మనకి ఒక నానుడు ఉంది, క్రీడా స్ఫూర్తి అని. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం క్రీడల్లో ఒక విద్యార్థి దశ నుంచి రాణించినప్పుడు మాత్రమే ఆ విధానం అలవడుతుంది. ఆ విధానాన్ని అలవరచాలి అంటే తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి. దానికి వాళ్ళ పాఠశాల విద్యాశాఖ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ సెలవు. దేవరకద్ర నియోజకవర్గం కాపుట్ల మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంకు సంబంధించిన లబ్ధిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లు తీసుకువచ్చామని, ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యత అమ్మ పాఠశాలల్లో పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామని తెలిపారు. కూడా అదేవిధంగా మహిళలు కరెంటు బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే ఆ లక్ష్యంతో 200 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది. అదే కాకుండా మీరందరూ వ్యవసాయదారులు రుణాలు తీసుకొని రుణమాఫీ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి చాలా మందికి అందరికీ కూడా ఈరోజు 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది. అక్కడక్కడ కొందరికి ఆధార్ కార్డు నెంబర్ తప్పు వాడడము, లేకుండా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు. కొందరికి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక టెక్నికల్ ఇష్యూస్ ఉన్న కాడ మాత్రమే, సాంకేతికంగా సమస్యలు ఉన్న కాడ మాత్రమే రుణమాఫీ కొందరు కాలేదు. వారికి కూడా ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి అందరి వివరాలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. వారికి కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ఉండొచ్చు, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు మాఫీ కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తులు మీ అందరితో తీసుకున్నాం. తీసుకొని ఈ రోజు వివరాలను సేకరించి మీ అందరికీ కూడా ఈరోజు
గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసున్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు, వెనకడగేదు, మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఈరోజు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతోనే మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మహిళా సంఘాలను స్కూల్ కమిటీలలో కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మహిళలకు పెద్ద పీట వేస్తే, ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, మహిళలకు 10 రూపాయలు ఇస్తే పొదుపుగా ఖర్చు చేసుకుంటారు, పొదుపుగా ఈ కుటుంబ అవసరాలకు వాడుకుంటారు తప్ప అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో రకంగా వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మహిళలకి పెద్ద పీట వేయాలి, మహిళలకి ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. మీరు ఈరోజు హైదరాబాద్ లో కూడా శిల్పారామం దగ్గర మహిళలు తయారు చేసిన వస్తువులు, మీరేమైనా వస్తువులు ఉంటే డైరెక్ట్ హైదరాబాద్ కు వచ్చి అక్కడ షాప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ షాప్స్ లోకి వచ్చి కిరాయి లేకుండా మీరు తయారు చేసిన వస్తువులు ఉచితంగా బస్సులలో హైదరాబాద్ కు వచ్చి ఆడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తుందని పేర్కొంటూ తాను గతంలో యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం విజయపూరి సౌత్లోని అంబేద్కర్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్తో బేకరీ షాప్ దగ్నం. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫైర్ ఇంజన్ అప్పటికే పూర్తిగా దగ్నమైన బేకరీ షాప్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.